నమస్కారం ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. తన దిష్టిబొమ్మ దహనం సమయంలో తీవ్రంగా గాయపడిన బీజేపీ ఎమ్మెల్యేను అఖిలేష్ యాదవ్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. రాజకీయ భేదాలకు అతీతంగా మానవ సంబంధాలకు ప్రాధాన్యం ఇచ్చిన ఆయన చర్యకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నారీ శక్తి వందన్ అధినియంకు మద్దతుగా ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్లో బీజేపీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా మంటలు ఒక్కసారిగా ఎగిసిపడి బీజేపీ ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్ ముఖానికి అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను లక్నవూలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న అఖిలేష్ యాదవ్ మంగళవారం ఆసుపత్రికి వెళ్లి అనుపమతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అఖిలేష్ యాదవ్ స్పందించారు. సమాజంలో విద్వేషాల మంటలు కాకుండా సామరస్యం, సద్భావన పెరగాలని ఆకాంక్షించారు. రాజకీయాలు ఒకవైపు ఉన్నా మానవ సంబంధాలు కూడా సమానంగా ముఖ్యమని పేర్కొన్నారు. అఖిలేష్ రాకపై అనుపమ భర్త అశోక్ జైస్వాల్ స్పందిస్తూ ఇది ప్రజాస్వామ్య మర్యాదకు, మానవతా విలువలకు ప్రతీక అని అభినందించారు. ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం కూడా స్పందించారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.